విఠల్ గారు చెప్పండి, ఏంటి, ఏం చేయబోతున్నారు? గవర్నర్ గారితోటి గవర్నర్ గేమ్ మొదలైనట్లు అనుకోవాలా? నిజానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ని ఆహ్వానించి మీ బలపరీక్షకి నిలబడండి అని అడిగి ఉండొచ్చు కదా. అలా కాకుండా చేయడం అంటేనే బీజేపీ గేమ్ అనుకోవాలా, గవర్నర్ గారితో ఆట ఆరంభించినట్లు అనుకోవాలా? విఠల్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీకు అక్కడ ఉన్నటువంటి మల్ల యాదవ్ గారికి, అద్దం గాయకుడికి, సాక్షి వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, సాధారణంగా అక్కడ మాకొచ్చే లాభం ఏంటి సార్? ఇప్పుడు మేము అక్కడ మొత్తం థర్డ్ పొజిషన్ కాదుగా, మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది కదా, ఏ రాజకీయ పార్టీ అయినా మీ కంట్రోల్లో ఉన్నానన్నట్లుగా. ఇప్పుడు అన్నాడీఎంకే థర్డ్ స్థానంలో ఉంది. మేము అధికారం అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రశ్నే లేదు. విజయ్ గారు కూడా మమ్మల్ని అడిగినట్టు లేరు. అక్కడ అన్నాడీఎం కానీ బీజేపీని కానీ కాంగ్రెస్ ని సంప్రదించారు, చిన్న చిన్న పార్టీని సంప్రదించారు. వారికి ఇప్పుడు 107 నుంచి 112 వరకు సంఖ్య వచ్చినట్టుంది. గవర్నర్ గారికి ఆ రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు 112 మెంబర్స్ మద్దతు ఉందని. ఇంకొంత మద్దతుని కూడగట్టుకోమని కొంత సమయం ఇచ్చినట్టున్నారు గవర్నర్ గారు. సరే, కాదు కూడదనుకుంటే సాంప్రదాయం ఉంటుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆహ్వానించి గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి ఆహ్వానించడం అనేది సాధారణంగా జరుగుతుంది అక్కడ. సో అక్కడ మాకు రాజకీయంగా చూస్తే అక్కడ మాకు ఎలాంటి లాభం లేదు, మాకు ప్రజలు అక్కడ ఆదరించలేదు. థర్డ్ పొజిషన్ ఉన్నాం. అన్నాడీఎంకే అండ్ బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి కొన్ని సందర్భంలో సెకండ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు థర్డ్ కి వెళ్ళిపోయినాము. సరే, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. గవర్నర్ గారు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ ప్రభుత్వం త్వరలో ఏర్పడాలని మేము ఆశిస్తున్నాం. అంటే రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక సెంట్రల్లో ఉన్న బీజేపీ అనండి, కాంగ్రెస్ కూడా అంతకుముందు మేము గేమ్ ఆడి ఉండొచ్చు, నేనేం కాదని అంటలేదు. కానీ శశికళ ఇష్యూ అప్పుడు చూసినప్పుడు వెంటనే ఆవిడ మీద ఉన్న కేసులు గుర్తుకొచ్చాయి కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ గారికి. ఇప్పుడు మెజారిటీ గుర్తుకొచ్చింది. మరి ఇదే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా మన బీజేపీ పక్షాన నాయకుడిగా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అవకాశం ఇచ్చారు. ఆయన 13 రోజులు ప్రధానిగా కూడా కొనసాగారు. రుజువు మెజార్టీ రాకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. అంటే ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. సరే, కొన్నిసార్లు చేశారు, కొన్నిసార్లు చేసి ఉండకపోవచ్చు. కానీ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నర్ల తోటి ఈ నాటకం అనండి లేదా గేమ్ అనండి, ఇవి ఆడిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శకి ఆస్కారం ఇస్తున్నారా అనేది ఒక ప్రశ్న. సార్, ఇప్పుడు మీరు చెప్పిన రెఫరెన్స్ వాజ్పేయి గారు ఒక ఓటుతో ఆ రోజు ఓడిపోయాడు కదా సార్. ఓడిపోవడానికి ఒక ఓటుతో ఓడిపోయింది వేరేది. అది 99 ఎలక్షన్స్ ముందు. 13 రోజులు గవర్నమెంట్, అది 96లో నేను చెప్పింది. అదే సార్, 13 రోజులు గవర్నమెంట్ చివరికి మెజారిటీ లేక పడిపోయింది. అవును, ఇక్కడ కూడా ఏంటంటే వారికి పడచ్చు పడకపోవచ్చు, కానీ టెక్నికల్గా గవర్నర్ గారు మీరు మొత్తం చూపించండి నాకు అనే పరిస్థితి అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు కదా. రేపు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్కి వెళ్ళినప్పుడు ఆయనకు పడిపోతే ఆయనే రిజైన్ చేస్తాడు కదా. మధ్యలో గవర్నర్ గారు పోనీ రాజ్యాంగం ప్రకారం అందరికీ ఇదే సూత్రం వర్తింపజేయండి, గొడవ లేదు. ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ లో మాత్రం ఇట్లా చేయాలని లేదు సార్. గవర్నర్ యొక్క డిస్క్రిషన్ పవర్ అది. వారికి ఉన్నటువంటి సాంప్రదాయం సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలా, కొంత అవకాశం ఇచ్చి చూశారు. ఇప్పుడు 112 వరకు వచ్చారు, ఇంకొంతమందిని కూడగట్టుకోండి, గవర్నమెంట్ ఫామ్ చేసుకుని విజయంగానికి అవకాశం ఇచ్చారు. 1-2 days లో జరుగుతుండొచ్చు. సో డెఫినెట్ గా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. దేశవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయం అది జరుగుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. సో మీరైతే పద్ధతిగానే మాట్లాడారని చెప్పాలి. ఎందుకంటే మోర్ దాన్ పొలిటీషియన్ కంటే కూడా జర్నలిస్ట్గా పద్ధతిగా మాట్లాడారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి రావడం వల్ల నష్టమా లాభమా? మరి డిఎంకే వాళ్ళు మాకు ద్రోహం చేశారంటున్నారు, వీళ్ళేమో సెక్యులర్ రాజకీయాల కోసం వచ్చామని వీళ్ళు అంటున్నారు. సో కాంగ్రెస్కి ఇది దేశవ్యాప్తంగా కానీ తమిళనాడులో కానీ లాభమా నష్టమా? సో ఇప్పుడు డిఎంకేలో డిఎంకేలో ఎన్డీ కూటమిలో కదా సార్ వాళ్ళు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ కానీ డిఎంకే ఎన్డీ కూటమిలో ఉన్నారు. విజయ్ ఇప్పుడు ఏ కూటమిలో లేరు, విజయ్ టీవీకే. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా కాంగ్రెస్ పార్టీ టీవీకే మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు విజయ్ గెలిచిందే డిఎంకే మీద పోరాటం చేసి. ఇప్పుడు అదే ఆ డిఎంకే మీద గెలిచినటువంటి పార్టీకి కాంగ్రెస్ అధికారము మద్దతు ఇచ్చి ఆ అధికారంలో తీసుకొస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవుతుంది. డెఫినెట్ గా డిఎంకే మధ్యలో కాంగ్రెస్ మధ్యలో భవిష్యత్తులో తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. అసలు ఇండి కూటమి ఇప్పుడు బలహీన పడ్డది. ఒకవైపు ఏమో మమత ఓడిపోవడం, సెకండ్ వైపు స్టాలిన్ ఓడిపోవడం, డిఎంకే పవర్ లో పోవడం. రెండు పార్టీలు మమత గాని డిఎంకే గాని ఇద్దరు కూడా అధికారం లేకపోవడం, డిఎంకే ఇండి కూటమి ఇంకా బలహీనంగా కనిపిస్తా ఉంది. దానికి తోడు ఇప్పుడు మిత్రం అనే ఉండదు కదా సార్. ఇప్పుడు ఆ స్నేహము బంధం అనేది ఉంటది కదా.
ఆ స్నేహాన్ని బంధాన్ని వదిలేసి వాళ్ళ డిఎంకేకి వ్యతిరేకంగా గెలిచినటువంటి పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని అధికారం తీసుకొస్తే డెఫినెట్ గా డిఎంకే మధ్యలో కాంగ్రెస్ మధ్యలో భవిష్యత్తులో తీవ్రమైనటువంటి భిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. అది ఇండి కూటమికే నష్టం. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఒకటి ఉంది. మీరైతే ఇప్పుడు అంటున్నారు కానీ 1998లో చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం వీళ్ళతోటి వెళ్ళి ఫ్రంట్గా గెలిచారు. 12 సీట్లు ఆయన గెలిచారు, 3 సీట్లు సిపిఐ సిపిఎం గెలిచింది. అప్పుడు సరిగ్గా 12 సీట్లు వాజ్పేయి గారి గవర్నమెంట్ తక్కువ ఉంటే ఆయన యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ని నుంచి జంప్ చేసి మరి వచ్చి ఇక్కడ వాజ్పేయి గారికి మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పు అయితే అప్పుడు మరి చంద్రబాబు గారు చేసింది రైటా? ఇప్పుడు చంద్రబాబు గురించి మేము నేను మాట్లాడితే చంద్రబాబు గురించి కాదు, మీరు అనేది కాంగ్రెస్ పార్టీ డిఎంకేకి ద్రోహం చేసిందా అన్న ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడటానికి అట్లా కనపడుతుంది. కానీ బీజేపీ కూడా అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేసింది కదా అనేక సందర్భాల్లో అని చెప్పడానికి. ఉదాహరణకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా యడ్యూరప్ప గారిని ఒకసారి పిలిచినట్టు గుర్తు. అట్లా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వ్యవహరిస్తున్నారు అనేదే పాయింట్. ఇప్పుడు రీజనల్ పార్టీ ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి మద్దతు ఇస్తారు అనేది రీజనల్ పార్టీ నీతి. ఒక జాతీయ పార్టీకి అంటూ ఒక విధానం ఉంటది కదా సార్. నేచురల్ గా కాంగ్రెస్ పార్టీ ఇస్ నేషనల్ పార్టీ, ఇండి కూటమి లీడ్ చేస్తున్నట్టు పార్టీ. ఇప్పుడు డిఎంకేకి పైన పోరాటం చేసి గెలిచినటువంటి వ్యక్తికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే డెఫినెట్ గా భవిష్యత్తులో వాళ్ళిద్దరి మధ్యలో ఆ బంధుత్వం తెగిపోతుందనే నా అంచనా. సో వాళ్ళు బంధుత్వం తెంచుకున్నారు, మీరు కాదు వాళ్ళు బంధుత్వం తెంచుకున్నారు. చంద్రబాబు గారు ఏమో లెఫ్ట్ పార్టీస్ని వదిలేసి మీతో బంధుత్వం పెట్టుకున్నారు. సో ఇది మీకు నచ్చింది, అది నచ్చట్లా, అంతే తేడా. రీజనల్ పార్టీస్ అనేది ఎప్పటికప్పుడు మారుతుంటాయి సార్. రీజనల్ పార్టీస్ ఏం గారు జాతీయ పార్టీలు మారట్లేదా? అవన్నీ డిఎంకే ఉంది, డిఎంకే కాంగ్రెస్ తోటి ఉంది, బీజేపీ తోటి ఉంది, దానికేముంది? మీరు ఒప్పుకుంటున్నారుగా. సరే చూద్దాం. సూరిబాబు గారు కొత్తపేట నుంచి. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. తమిళనాడు రాజకీయాల మీద మీరేమంటారు? విజయ్ని సీఎం కానిస్తారా? ఖచ్చితంగా అతిపెద్ద పార్టీ అయినటువంటి టీవీకే అధినేతని ముఖ్యమంత్రిగా చేయడం మన వినపడతాను, చెప్పండి. గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా పిలిచి అతన్ని సంఖ్యాబలం నిరూపించమని చెప్పడం ఆ ధర్మం సార్. ధర్మమా? కానీ పెద్దలు చేసే తప్పుడు పనులకి మరి అతను గవర్నర్ గారు కూడా సైడ్గా ఉన్నారేమో అని అనుకుంటున్నాను సార్. ఏం అర్థం కాలేదు నాకు. ఏం అభ్యంతరకర పదాలు వాడు మాట నాకు సరిగ్గా వినపడలేదు. మీరేం మాట్లాడారు? అలాగే మమతా బెనర్జీ గారికి వస్తున్నమాట సార్. మమతా బెనర్జీ గారు, రైట్, ఓకే. మల్ల యాదవ్ గారు చెప్పండి. ఈ వ్యవహారాలతో మీకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కాంగ్రెస్ బీజేపీలో నడుపుతున్నటువంటి రాజకీయాల మీద విజయ్ గారిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందా లేదా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏకైక లక్ష్యం అధికారంలో ఉండటం. ఏ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రంలో, కేంద్రంలో అయితే కేంద్రంలో అధికారం ఉండటం అనేది లక్ష్యం.